ఇయాల రేపు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదోలా ఏ రోజు ఏం వార్త చెప్పాల్సి వస్తుందో అని మేము కూడా బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. అవి చూస్తున్న మీకే కాదు ఆ ముచ్చట్లు చెప్తున్న మాకు సుతం వణుకు అనిపిస్తున్నది. ఇగియాల్టి బస్సు కంకర టిప్పర్ ప్రమాదం గురించి నేను చెప్పుడు కాదు గాని మీరే చూడుండ్రోలా. తాండూరుకెంచి హైదరాబాద్ పోతున్న ఆర్టీసీ బస్సు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ కాడికి రాగానే ఎదురుంగా కంకర లోడుతోటొస్తున్న టిప్పర్ లారీ టక్కర్ పెట్టేటాళ్లకు చెప్పరాని ఘోరమే జరిగిందిలా. మొత్తం 21 మంది జీవిడిచిర్రు. చాలా మందికి దెబ్బలు బగ్గనే దాకినాయి. టిప్పర్ బలంగా దాకేటాళ్లకు బస్సు డ్రైవర్ తోటి అన్నట్టుగా ఎన్నుకున్న 8 సీట్లలున్నోళ్లు ఆనవాళ్లు లేకుండా పోయిర్రు. టక్కర్ అయినాక టిప్పర్లున్న కంకర మొత్తం బస్సు లోపట పడేటాళ్లకు చాలా మంది ప్రయాణికులు ఆ కంకర్లనే చిక్కుకపోయిర్రు. వాళ్ళను బయటికి కూడా పెద్ద కష్టమే అయింది. ఒక్కింటోళ్లే 3 అక్కజెల్లెన్లు జీవిడిచేటాళ్లకు అలా ఊరు మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. అన్నం పుణ్యం తెలవని 15 నెలల పసిపాపతో అన్నట్టుగా తల్లి కూడా జీవిడిచేటాళ్లకు సూష్ణోళ్ల గుండెలన్నీ ఔషిపోయినట్టే అయింది. ఇక తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేసేటాళ్లకు గీ చిన్నారులు అనాథలయ్యారు. తెల్లారక ముందే సంబురంగా పట్టణానికి బయలుదేరినోళ్లు ఇంకో గంటన్నర అయితే ఎవ్వరు పోవాల్సిన కాడికి వాళ్ళు పోదురు. కానీ కంకర టిప్పర్ రూపంలో మృత్యు వచ్చి వాళ్ళని ఈ లోకానికి దూరం చేసింది. జీవిడిచిన కుటుంబాలకు సర్కార్ తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. ఇక తెలంగాణ సీఎం మంత్రులతో అన్నట్టుగా ఏపీ సీఎం, చిన్న సీఎం, ప్రధాని, ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఈ ప్రమాదం జరిగిందని తెలిసి బాధపడ్డారు. ఇక రోడ్డు చేయంగానే ఈసొంటి టక్కర్లు జరుగుతున్నాయని అక్కడి జనాలు కోపానికి రావట్టిరు. ఇక ఇది రాజకీయాలు మాట్లాడే యాళ్ల కాకుండా ఇప్పటికైనా సర్కార్ మేల్కొని ప్రమాదాలు జరిగే అవకాశాలున్న రోడ్లను మంచిగా చేయాలి. ఇక హెవీ లోడ్ తోటి వాహనాలు నడవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇక కొన్ని ఆర్టీసీ బస్సులలో 100 మందికి మీదనే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి జనాల తిప్పలు తీరవాలి అని కొందరు లీడర్లు సలహాలు ఇచ్చారు. ఇంకోపారి ఇసొంటి ప్రమాదాలు జరగొద్దని, ఇసొంటి వార్తలు మేం చెప్పే పరిస్థితి రావద్దని మన జోర్దార్ వార్తల తరపున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేయడానికి పోతున్న లీడర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఇచ్చంత్రాలు చేస్తున్న ముచ్చట్లు మన జోర్దార్ వార్తల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. దోశలు పోసుకుంటా కొందరు, కటింగ్లు చేసుకుంటా కొందరు, కూరగాయలు అమ్ముకుంటా కొందరు. ఇట్లా ప్రచారానికి పోయిన కాడ తీరు పనులు ముంగటేసుకుంటున్నారు. ఇక జిల్లాల పర్యటనలు ముంగటేసుకుంటున్న కవితక్క ఏం చేసిందో చూడుండ్రో పారి. ఇగో ఈడ పత్తి చేన్ల పత్తేరుతున్న ముగ్గురిట్ల ఇటుకడకు కడక్ చీర కట్టుకొని పత్తేరుతున్న అక్కను ఏర్పాటు చేసిరా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కనే. అవునుల్లా జాగృతి జనంబాట పేరు మీద జనాలల్ల తీరుక్కుంటా వాళ్ళ తిప్పలార్చుకుంటున్న కవితక్క ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు పోయింది. ఇక ఈ టూర్లో శనాక కొరాట బ్యారేజ్ దగ్గరికి పోయినాక ఆడ షేన్ల పత్తి ఏరుకుంటా కొంతమంది మహిళలు గానరాంగానే వాళ్ళతోటి కలిసి ఇట్లా పత్తి తీసుకుంటా ముచ్చట పెట్టింది. పత్తి రైతుల అవస్థలు తెలుసుకునేందుకే ఇట్లా పత్తి రైతు అవతారం ఎత్తిందన్నట్టు. అటెంక ఆదిలాబాద్ జిల్లా బోరజ్, బేలా, జైనద్ మండలాల ప్రజల తిప్పలు తీర్చేందుకు తర్నం వాగు మీద బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేసింది సర్కార్ను. ఇప్పుడు ఈ తర్నం బ్రిడ్జ్ అనేటటువంటిది కట్టకపోతే ఒక పక్క మహారాష్ట్ర కనెక్టివిటీ కూడా మిస్ అవుతున్నది. చాలా ఇబ్బంది అవుతున్నది. పైగా ఈ సంవత్సర కాలం మొత్తం మీరు చూసిండ్రు, వానలు వర్షాలు బీభత్సం నడుస్తున్నది కాబట్టి ఎప్పుడు కూడా చిన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నీళ్లు పొంగిపోరుతున్నటువంటి పరిస్థితి. సో వందలాది మంది గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వందలాది గ్రామాలు ఇటు అటు 2 మండలాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు మనం నిలబడున్న గడ్డ కూడా మొత్తం కొత్త బ్రిడ్జ్ చేయడానికి వేసిన గడ్డ ఇట్లనే ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా తక్షణమే కొత్త బ్రిడ్జ్ని శాంక్షన్ చేయాలి. తర్నం బ్రిడ్జ్ సమస్యని మరి పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మహారాష్ట్రకు పోయేందుకు తిప్పలు లేకుండా చేయాలని డిమాండ్ చేసింది కవితక్క. మొదగాలు ఆదిలాబాద్లో అడుగుపెట్టిన కవితక్కకు ఆదివాసీలు గుస్సాడి నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతోటి ఘన స్వాగతం పలికిర్రు. ఇక జిల్లా కేంద్రంలో ఉన్న కొమరంభీం విగ్రహానికి పూలదండలేసిన కవితక్క పత్తి మార్కెట్లకు పోయి పత్తి కొనుగోలు ఎట్లా జరుగుతున్నదో రైతులను అడిగి అరుచుకున్నది. అటెంక పత్తిల తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా కొనుగోలు చేయాలని కవితక్క కలెక్టర్ సార్కు ఫోన్ కొట్టి అడిగింది. హలో కలెక్టర్ గారు, నేను కవిత అండి, ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి. ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము. మీకు తెలుసు కదా, మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటామంటున్నారట. కానీ మినిమం 25 లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం.
ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు కవితక్క రాజీనామాను ఆమోదించకున్నా కలెక్టర్ కు ఫోన్ చేసి నేను మాజీ ఎమ్మెల్సీనని చెప్పింది. ఇక వర్షాలకు తడిసి పత్తిల తేమ శాతం ఎక్కువ ఉండుట్లా రైతులు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని కలెక్టర్ ను కోరింది. అటెంక రైతులతోటి ఈ ముచ్చట చెప్పింది. ఒకటే మాట చెప్తుండే ఆయన, నా చేతిలో ఏం లేదు సెంట్రల్ చేతిలో ఉంది అంటుండే. ఒకటి రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉందంటాడు. మరి మాయిశ్చర్ ఒకటి బయట తీయకురి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు. బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను, ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిశ్చర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు. అదొక్కటి మాత్రం చేస్తాడట, మిగతా చేయలేని అంటున్నాడు. నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్కి ఒకసారి మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన, కొంచెం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడతా కాటన్ కార్పొరేషన్ మాట్లాడి తుమ్మల గారికి కూడా మాట్లాడి ఏం చేయగలిగితే అది చేస్తాను. నా తరఫున ఏం చేయగలిగితే అది చేస్తానని వాళ్లకు భరోసా ఇచ్చింది కవితక్క. మరి పత్తి రైతుల కోసానికి ఇంకేమైనా పోరాటాలు చేస్తుందో ఏం కథనో తెలియదు గాని మొత్తానికైతే ఇవాళ కవితక్క పత్తి రైతు అవతారం ఎత్తేటాళ్లకు జాగృతి కార్యకర్తలు ఖుషి అయ్యిర్రు. ముఖ్యమంత్రో రోడ్ ఎక్కుతున్నారంటే తొవ్వ మీద పురుగు కూడా కనబడకుండా చేస్తారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఎక్కడోళ్ళక్కనే గప్చుప్ అన్నట్టే ఆగిపోతారు పబ్లిక్ కూడా. మరి గాతీరుగా లీడర్లకు ఏ తిప్పలు లేకుండా తవ్విచ్చే పబ్లిక్కే తొవ్వ మీద ఆపతొత్తే అట్లనే వచ్చింది ఆపద గీడో కాడ. అదునుకు పోలీసులకే పెద్దన్న లీడర్ అమ్మ కూడా అదే తొవ్వ మీద పోతాంది. అటు ఇంకా ఏమైందో మీరే చూడుండ్రోలా. లీడర్ల కాన్వాయ్ల గన్ని కార్లు ఎందుకు, డీజిల్ దండగా కదా అని అనుకుంటాం కదా, కానీ కాన్వాయ్ కార్లు మంచిగానే అక్కరకొచ్చినాయి యాళ్లకు. ఇంతకేమైందంటే నుల్లా అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి కాడ యాక్సిడెంట్ అయింది. గప్పుడే హోంమంత్రి అనితక్క కాన్వాయ్ కుయ్యి 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 అనుకుంటా పోతాంది తొవ్వ మీద. విశాఖపట్నం నుండి పాయకరావుపేట పోతాందట మేడం. ఇక అసలుకే అనితక్కది చాలా పెద్ద మనసు, ఆపదంటే అస్సలాగదక్క. యాక్సిడెంట్ ముచ్చట తెలిసేటాళ్లకు కాన్వాయ్ ఆపి కారు దిగి పరుగున యాక్సిడెంట్ జాగలకు పోయి దెబ్బలు దాకినోళ్ళందరికీ సపర్యలు చేసింది. కాసేపు తాను మంత్రి అనేది కూడా మర్చిపోయిందంటే నమ్ముండ్రి. తాగేతందుకు నీళ్ళిచ్చి కింద వడ్డలను లేవట్టి సొంత మనిషి లెక్కనే అరుచుకున్నది మేడం. మేడంతోనట్టుగా ఉన్న కాన్వాయ్ సిబ్బంది అంతా ఇబ్బంది లేకుండా దెబ్బలు దాకినోళ్లకు సాయపడ్డరు. దగ్గరుండి మరీ చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి కాన్వాయ్ కార్లల్లో దెబ్బలు దాకినోళ్ళందరినీ ఎక్కిచ్చి ఎలమంచిలి సర్కార్ దవాఖానకు తోలింది. అటెంక దవాఖానకు పరామర్శకు కూడా పోయింది మేడం. పరిస్థితి ఎట్లున్నది, డాక్టర్లను అట్లనే వైద్యం ఎట్లా అందుతాంది, పానం ఎట్లున్నది, దవాఖానల షేరికైనోళ్లను పేరున వలకరించిందట. మంచి వైద్యం అందియాలని అధికారులకు కూడా ఆర్డర్ వేసిందట. మరిగ హోంమంత్రి మేడం అంటే చిన్న ముచ్చట కాదు కదా. మేడం ఆర్డర్లకు అధికారులంతా ఉరుకులు పరుగులు పెట్టిండ్రనుకో రాదుండ్రి. ఇక ముచ్చట తెలిసిన అనితక్క అభిమానులు ఒక సంబురపడతలేరు. కడమ జనాలు కూడా మేడం మంచి మనసును మస్తు మెచ్చుకుంటాన్రు. మా జోర్దార్ వార్తల తరపున కూడా హోంమంత్రి అనితక్కకు సెల్యూట్ చేస్తున్నాం. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అరుచుకుందాం పాండ్రోలా. తాత ఏందయ్యాలి సంగతి? అల్లా అరే వెనకటేసి ఏడున్నావురా, నాకు ఒక పని చేసి పెట్టరా అదరా పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంగట్ల పొండి తిరుక్కుంటా బర్రెలను గొర్రెలను కొనుడు అమ్ముడు బోకర్ పని చేస్తుంటావు కదా, అట్లనే ఏదన్నా అంగట్లకు ఈ గాడిదలు గిట్లా అమ్మేదందుకు వచ్చేది ఉంటే నాకు ఒక గాడిదని కొనిపియ్యరాదు, పుణ్యం ఉంటాయిరా. ₹1 ఎక్కువైనా మంచిదే. అన్ని అంగాళ్ళు అయిపోయినాయి, ఇక గాడిదని కొనుక్కొని గాడిద పాలు దుకాణం పెడతావానయ్యా? ఓ పోషయ్యా, గాడిద పాలు అమ్ముకునేటందుకు అని నీకు చెప్పినారా అల్కదక్కువడా? ఏ పనికైతే నీకెందుకురా, నీ కమిషన్ నీకు భారత, నాకు ఒక్కైతే గాడిదని అయితే కొనిపియ్యరాదు. అన్ని ఈకలు తోకలని మాట్లాడుతుంటావు నీ అల్క. ఇగో ఇంకో మిత్రుడే, గాడిద అంటే మరి బక్క చిక్కినట్టు ఎట్లనో ఈరం తక్కువ ఉండద్దు, తుంటకొక్క లెక్క నీ లెక్క బలిసి ఉండాలి మంచిగా, సరేనా? ఇక అరే ఇంకో మిత్రుడా, రేపు మంగళవారం మైలారం అంగడి ఉంటాయి కారా, ఆడికి అత్తే అడిగి చూడు ఒకసారి, తెలుసుకొని చెప్పు నాకు. అయినా నీకు గాడిదతోని ఏం పని ముసలోడా, అది చెప్పు ముందుగాల. ఇంట్లో పనికి మాలిన గాడిదలు ఎన్నున్నా ఏం లాభం, అందుకే అక్కడికొచ్చే ఒక గాడిదని కొందామని వానికి ఫోన్ చేసి చెప్తాను. ఏం చేయాలి? అరే ఏడికన్నా పోదామంటే మస్తు తిప్పలు అవుతుంది. మొన్న మా అత్తగారు ఊరు చేపల బండకు 20 కిలోమీటర్లు ఈడ్చుకుంటా నా ముసలిది నేను నడుచుకుంటా పోయినాం. ఏం చేయాలి? అబ్బో ఆ తిప్పల మామూలుగా కాదే. అంటే గాడిదని కొనుక్కొని ఆ గాడిద మీద కూర్చొని ఇద్దరాక ఊరికి పోతారా? ఆయన గంటగానం తిన్నది అరుగుతలేదా మీ ఇద్దరికి? 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిన అవసరం ఏమున్నదే చెప్పు? ముసలిదానికి ఫ్రీ బస్సు ఉండే ఇద్దరాక ఆర్టీసీ బస్సులో పోయేటందుకు ఏమైంది చెప్పు? ఓ ఆర్టీసీ బస్సులు చల్లగుండా తల్లి, ఆ బస్సులలో ఏం పోవుడే అవ్వా.
అంగట్ల గొడ్లను కదా గుక్కినట్టు 2 బస్సుల జనాలను ఒకటే బస్సులో ఒకటే కుక్కుడు కుక్క వచ్చింది. ఇక ఆ జనాలు ఒత్తుకొని ఓ అది గోసపడి సావబడుతుంది. ఎవరికని చెప్పుకుంటారు చెప్పు. ఇక నా సొంటి ముసలోళ్ళు బస్సులలో సీట్లు దొరకక ఎక్కిన కాడి నుంచి మోలుకొని దిగేదాకా నిలబడి ఊగులాడుకుంటా పోతే నా ముసలిదానికి ఆ పిరి బస్సు ఏమో కానీ నా దాకాల ఖర్చులకే రూపాయలు వచ్చాయి. ఎవరికని చెప్పుకుంటాం ఆ బాధ. అవును, ఇదైతే నిజమేనే తాత. సర్కారు ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి సంది కొన్ని దిక్కుల బస్సు ట్రిప్పులను తగ్గించటాలకు 2 ట్రిప్పులలో ఎక్కాల్సిన జనాలు ఒకటే ట్రిప్పులు ఎక్కుతున్నారట. ఏం చేస్తారు చెప్పు మరి. ఇక జనాలు గట్ల ఎక్కినాక బస్సులలో మొత్తం మారుతుందా? ఓ కూటర్ అన్న కొనుక్కుందామంటే ఆ కూటర్కు తక్కువనే 60-70 వేల రూపాయలట. గన్నిగణం రూపాయలు నా దగ్గర ఎక్కడి. అందుకే ఓ గాడిదని కొనుక్కున్నాను అనుకో, దాన్ని ఇంత మంచిగా మేపుకొని ఓ మోపెడంత గడ్డేసి వాళ్ళకి నన్ను నీళ్ళు పెట్టింది అనుకో, దాని సంధానం అది పడి ఉంటుంది. అక్క ఎటన్నా ఊరికి పోదామంటే నా ముసలిది నేను ఇద్దరం దాని మీద కూర్చొని పగ్గం విడిచి అన్నాం అనుకో, ఒక్కటే ఉరుకుడు ఉరుకుతుంది. నువ్వన్నట్టు ఇవాళ రేపట్ల సర్కారు బస్సులలో ప్రయాణం అంటేనే దర్శకుంటున్నారే జనాలు. కానీ ఉండి లేని పేద బతుకులకు సర్కారు ఆర్టీసీ బస్సులే కాదే దిక్కు దివానం. ఆ దిక్కు దివానంను నమ్ముకొని పోతే ఉన్న బతుకులే లేకుంటే తట్టున్నాయి. గాయ తల్లి అబ్బో, ఇవాళ చేవెళ్ళ బస్సు ప్రమాదాన్ని తలుచుకుంటేనైతే ఒంట్లో వణుకు పుడుతుంది. పాపం ముక్కు పచ్చలారని పసిపిల్లగాల కానించి జీవాలు బాయ. ఏం చెప్పుకుంటాం చెప్పు. ఇప్పటి వరకు అసలు 20 మంది దాకా జీబిడిసిర్రు అనే ముచ్చట తెలుస్తుంది. కానీ అసలు ఆ బస్సులో ఎంతమంది ఎక్కిర్రు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది జీబిడిసిర్రు అనేది అసలు ముచ్చట బయట పడితే తెలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో నుంచి ఎంత సంబరంగా బయలుదేరిలో బిడ్డలు. గమ్యాన్ని చేరాలని ఎన్ని ఆశలతోటి బయలుదేరిలో బిడ్డలు. ఎటు చేరకుండా నడవాంతరాన్ని ఆగమైపోతురా బిడ్డలాలా. ఇప్పుడు ఆ ప్రాణాలను తిరిగి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు? అసలు ఆ ప్రమాదానికి కారకులు ఎవరు చెప్పు. పాపం ఈ బస్సు ప్రమాదంలా జీవించినోళ్ళల్లా కొంతమంది ఒక్కో కుటుంబ పల్లె ఉన్నారటనే తాత. ఇంకా ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డ తల్లిని చూస్తున్నైతే ప్రాణాలు అవిసిపోతున్నాయి. వద్దు తల్లు వద్దు. అసలు ఈ సర్కారు వచ్చిన కాడ నుంచి ఓ తువ్వలను బాగు చేస్తలేదా? సర్కారు బస్సులన్నా చక్కగా ఎత్తలేదా? ఏంది జనాలకి గోసలు చెప్పు. అందుకే అసలుకే వద్దు. ఈ సర్కారు బస్సులలో పోయే బదులు ఓ గాడిదని కొనుక్కున్నాను అనుకో, ఇక నా ముసలిది నేను మంచిగా పురుసగా గాడి మీద కూర్చొని తోక వచ్చిందంటే లగో అంటే ఒక్కటే లగా చురుకుడు ఉరుకుతుంది. ఎరికేనా? దానికి ఓ పెట్రోల్ పోసుడు ఉండదు, ఓ డీజిల్ పోసుడు ఉండదు. మోపు గడ్డి బకెట నీళ్ళు అంతే. ఇక రంది ఉండదు, రౌస్ ఉండదు. అరే నీయవ్వా, ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే అన్ని దిక్కులు అట్లనే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావే? జరుగుతుందని నేను అంటలేను, జరగాలని కూడా నేను అసలుకే కోరుకుంటలేనే. అల్కా తక్కువ తాన. అసలు సర్కారు ఆర్టీసీ ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఏం జరుగుతాయో నువ్వు చూస్తలేవా? రోజు చికలు పట్టుకొని తన్నుకునే ఆడోళ్ళు, వాళ్ళు గుడ్డలేసిన సీట్లల్లా మర్చిపోయి కూర్చుంటే జుట్టంతా ఊసిపోయేటట్టు తన్నులు తింటున్న మా మొగోళ్ళు. ఇదే కదా ఆడోళ్లకు సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంలో రోజు జరుగుతున్న చిత్ర విచిత్రాలు. అందుకే వద్దు తల్లి మాకు ఆపిర్రి బస్సులు. సరే గాడిదనే కొనుక్కొని ఊరేగు, ఎవలొద్దంటాను ముసలోడా. నువ్వు నీ ముసలిది ఎక్కనంత మాత్రాన ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే జనాలు కర్వా? మేము బస్సులు ఎక్కనంత మాత్రాన జనాలు ఎందుకు బస్సులు ఎక్కరా? ఎవరి అవసరానికి వాళ్ళు బస్సులు ఎక్కుతారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. అయినా సర్కారు ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఆ బస్సులలో ప్రయాణం కంటే అది వరకు పైసలు పెట్టి ప్రయాణం చేసిన బస్సుల ప్రయాణమే మస్తు సుఖంగా ఉండే. జనాలని అడిగి తెలుసుకోరాదు ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి బస్సులలో ప్రయాణం ఎంత సుఖంగా ఉన్నది అనేది. అయినా సర్కారు అయినా ఆడలకు ఫ్రీ బస్సు ఇస్తాను అని చెప్పి పెట్టి చేతులు దొరుకుకున్నాడు కాదు. ఎన్ని బస్సులు పెట్టినాం ఆ బస్సులలో ఎక్కే జనాలకు తిప్పలేంది, మంచేంది, చెడేంది అనేది కూడా అరుచుకోవాలి. సర్కారు చేసే పని సర్కారు చేస్తుంది కానీ నువ్వు ఇలా తీసుకొస్తానన్న వార్తేదే. ఆ వార్త లేదు, వంకాయ కూర లేదు. కానీ ఆగు. చెప్పురా గాడి. అరే చెప్పురా వారి గాడి దొరికిందా?
నీ లెక్క ఊర బలిసిన్నదా లేకుంటే ఎండుకపోయి నా లెక్క బక్కగా ఉన్నదిరా మంచి గట్టి దిట్టంగా ఉండాలి గాడిది మళ్ళా సరే సరే ఎంత అంటాడు మంచి మంచి రేటు అబ్బ కొడుకు గంత రేటు ఆరా మరి అక్క మంచిగా 10 లీటర్ల పాలు ఇచ్చే బర్రెలకే గంత రేటు కాదురా రేటు గాడిదలకు గంత రేటు ఉండు ఎదురు అక్క మంచుకున్నాయి సరే సరే ఏది ఏ ఊరు అంటివి వేరేకుంటే కుమారిగాని దగ్గర ఉన్నది అట్నా సరే సరే రేపు పొద్దుగాల పోయి తీసుకొచ్చుకుందాం మరి రూపాయి నీ కమిషన్ నీకైతే నీ కమిషన్ ఎడిగిపోతుంది కానీ ఈ అక్క ఈ గాడిదల వ్యాపారం చేస్తే మంచుకుంటున్నాయి కారా సరే సరే అత్తది మా ముసలోడే కాదు ఇప్పుడు చాలా మందికి సుతం గిట్లనే అనిపిస్తుండొచ్చు గాడిదలు గుర్రాలు కొనుక్కొని తిరుగుతామని అనుకోవచ్చు కానీ ఒకవేళ అట్లా చేసినా జంతు ప్రేమికులు మాత్రం మూగ జీవులను హింసిస్తున్నారని లొల్లులు చేస్తారు కావచ్చు మరిగా ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి చక్కదనాల రోడ్లు వర్చి బస్సులు బగ్గా పెంచుతారో లేకుంటే జనాలు ఎట్లనో వాళ్ళకు వీలనట్టు పోతారని సపోర్ట్ చేయకనే ఉంటారో చూడాలి మరిగా ఓట్లు వచ్చినాయి అంటే లీడర్లు లోపడున్న టాలెంట్ అంతా బయట పెడుతుంటారు 5 ఏళ్లలో ఒక్కపారి కూడా పబ్లిక్ తిప్పలు కన్లారో చూడనోళ్ళు ఓట్ల ప్రచారం అనంగానే మబ్బుల ఎవరు లేవక ముందే బయలుతారు గల్లీలల్లా దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు చిన్నపిల్లగాన్లకు తానాలు చేపించుడు హోటళ్ల కాడ బజ్జీలు గోలిచుడు దోశలేసుడు షాయి ఓసుడు కూలీల తానికి పోయి తట్టమోసుడు పారబట్టుడు రైతన్నల తాన వ్యవసాయ పనులు చేసుడు చేస్తుంటారు దునియా మీద ఏ పనికైనా ముందు వాడేది రాజకీయ నాయకులే అన్నట్టే చేస్తుంటారు మరి గసంటు పనే చేతిపాటి యువ నాయకుడు రాహుల్ అన్న ముంగటేసుకున్నాడు ఏం చేసిండో నేను చెప్పుడు కాదు కానీ తెర మీద చూడాల్సిందే ఎడిటర్ అన్న ఇడువేయిగా రోముకు పోతే రోమన్ లెక్కనే ఉండాలని ఎందుకన్నారో గాని ఆ శాస్త్రాన్ని బరాబర్ వాటిస్తున్నాడు గదా చేతిపాటి పెద్ద దిక్కు యువ నాయకుడు రాహుల్ గాంధీ సారు బీహార్ దిక్కు ఓట్ల పండుగ షాలైంది గదా అటు దిక్కు బెగుసరాయ్ జిల్లాల ప్రచారానికి పోయిండు సుడిగాలి లెక్క పర్యటనలతోని జిల్లాలను కలిదిరుగుతా అంటే గీ షెర్ల శాపలు పట్టుకుంటా జాలరన్నలు గానొచ్చిండ్రట ఇక ఇంకేముంది ఇంత మంచి ఛాన్సు అసలుకే ఇడిచిపెట్టుకోవద్దని తొవ్వ మీద బండి ఆపిండ్రు పడివేసుకొని సీదా షెర్లకు పోయిండు ఇగాడ నీళ్లు చూడంగానే అన్నకు చిన్ననాటి ఫూల్ మెమోరీస్ యాదొచ్చినట్టున్నాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా నీళ్లల్లా జంపు కొట్టిండు లోతు కూడా తక్కువనే ఉన్నది చెరువు మొత్తం మునగక ముందే తేలిండు ఇక ఇంకొంచెం లోపటికి పోయి జనాల మీద ఇడివాల్సిన వలను శాపల మీద ఇడిచిండు అన్నంటే భయం లేనట్టుంది శాపలకు కూరమందం కూడా వలల వడలేదు అయినా అన్నేం నారాజు కాలేదు ఇక శాపల పని అయిపోయిందని ఓటర్ల పనిలో పడ్డాడు షెడ్డి దోస్తు లెక్కనే భుజాల మీద చెయ్యేసి ఫోటోలు దిగిండు ముచ్చట పెట్టిండు ఎంత సంపాదించుతాన్రు ఏం కథ ఏం తక్లీవులున్నాయని ముచ్చట్లు పూరాగా అడిగి తెలుసుకున్నాడు మేము ఏలుబడిలకస్తే మత్స్యకారులు శాపలు పట్టకుండా రికామున్న దినాలల్లా కుటుంబానికి 5,000 నెలకిస్తామని కూటమి తరపున హామీ ఇచ్చిండు మరైతదో లేదో చూడాలగాని ఇంత మంచి నీళ్ళల్లా ఈత కొట్టకుంటెట్లా అన్నా టాలెంట్ చూపియే అన్న గజీతగాన్ లెక్కనే ఉన్నాడు 55 ఏండ్ల ముసలి పర్వంలో కూడా యూత్ పిల్లగాన్ లెక్కనే అటు నుంచి ఇటు నుంచి అటు ఈత కొట్టిండు అన్నింకా యువనాయకుడే అని మల్లో పార అనిపించుకున్నాడు చేతిపాటి కార్యకర్తలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ తోని అంత మంచిగానే ఉన్నది గాని సెక్యూరిటీలకు పెద్ద తిప్పలచ్చి పడ్డది అన్నెటు పోతాటు పోవాలనాయే అన్న నీళ్లల్ల దుంకుడుతోనే సెక్యూరిటీ అన్నలు బుడుగ్గున నీళ్లల్లో దుంకిండ్రు గన్నులు వాకీటాకీలు దడిచినాయి బూట్లు నీళ్లల్ల దడిచి బరువైనాయి నీళ్లల్ల అన్నకు సెక్యూరిటీ ఇచ్చేతందుకు జరంతా తిప్పలనే పడ్డరు డ్యూటీ చేయక తప్పదు కాబట్టి మీరికి చెప్పుకోకుండా మనసుల అనుకొని డ్యూటీ చేసిండ్రు కాని చేతిపాటిలున్న కులవృద్ధుల కంటే పార్టీ మీదికి పోతా అంటే వెనుకకు ఎట్ల గుంజాలనని నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ నాయకుల కంటే రాహుల్ అన్న ఎంతో తిప్పల పడుతున్నా ఆడాడ చేతిపాటి లేస్తలేదని మస్తు నారాజైతున్నారు కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అన్నా ఆయంత పడిషం పట్టజిక్కే కార్ల కూసోని హీటర్ పెట్టుకపోయే అసలుకే మస్తు మీటింగులున్నాయి పుట్టిన ఊరు ఎన్నో ఇత్తది అందుకే పేరుకొచ్చినాక ఊరు రుణం తీర్చుకోవాలి లేకపోతే లావైపోతాముల్లా ఏంది మీనాచి శ్రీమంతుడి సినిమాలో డైలాగులు కొడుతున్నావు అనుకుంటాను కదా నల్లా డైలాగులు కాదుల్లా జననీ జన్మ భూమిచ్చా స్వర్గాదపి గరియస్సి అన్నారు పెద్దలు అంటే కన్న తల్లి పుట్టిన నేల స్వర్గం కంటే గొప్పయట అందుకే పుట్టిన ఊరు రుణం తీసుకునుడు ప్రతి ఒక్కల బాధ్యత ఆ బాధ్యతను గొప్పగా పాటిస్తున్నాడు గీడో శ్రీమంతుడు ఊరు కోసం ఎన్నో చేసిండు ఇప్పుడు కొడుకు పెళ్లియాలా ఇగో గిట్ల మళ్ళా అందరి నోళ్ళ నాంటున్నాడు అరే సర్కారోళ్ళు బతుకమ్మ చీరలు వంచుతాండ్రు కదా అగో ఇంటింటికి పోయి కూడా ఇస్తున్నారు అబ్బా అన్నమాట నిలబెట్టుకున్నారు అనుకునే రోళ్ళు గిజ్జూసి ఆలు వంచినట్టే మనం చూసినట్టే గాని
ఇవి సర్కారిచ్చే చీరలు కాదల్లో. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగాములుండేటి వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి రజని దంపతులు ఆళ్ళ కొడుకు పెండ్లని ఊర్లుండేటి మహిళలందరికీ గిట్ల చీరలు వంచిండ్రు. అంటే కొడుకు పెండ్లి కానుకలన్నట్టు. గొప్ప ముచ్చట్నే. మళ్ళా అగ్వసగ్వ చీరలు కూడా కాదు, అన్ని పిరమైన చీరలే. చీర కానుకలు చూసి ఊర్ల ఆడోళ్ళంతా మస్తు సంబరపడ్డారు. సుభాష్ రెడ్డి సొంతూరు జనగామ. ఇక శ్రీమంతుడు కాబట్టి సారు సీతారాంపల్లి ఊరును దత్తత కూడా తీసుకున్నాడు. ఇక సొంతూరోటి దత్తత ఊరు అయితోట అందరు మనోళ్లే అనుకొని సొంతూరు ఆడోళ్లకే కాకుండా దత్తత తీసుకున్న ఊరు ఆడోళ్లకు కూడా చీరలు వంచిండు సారు. చీరలతో పాటు కొడుకు లగ్గం పత్రికలు కూడా వంచి పెళ్లికి తప్పక రావాలే అని పేరు పేరున కోరిండు అమ్మలక్కలను. ఇక చీరలు లగ్గం పత్రిక అందుకున్న ఆడోళ్లను చూడుండ్రి పట్టరాని సంతోషంతోని ఎట్లా మురిసిపోతాన్రో. తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు మాకు వాళ్ళ హృదయపూర్వకంగా కానుకలు పంపించారు. ఆయన మనస్ఫూర్తిగా మా ఊరందరికీ చీరలు పత్రిక ఊరు మొత్తంలో పంపించారు. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా సుభాష్ అన్న కొడుకుది పెళ్లి ఉంది 7వ తారీఖు 11వ నెల. ఇంటింటికి మా సుభాష్ అన్న రజనక్క ప్రతి ఇంటింటికి మా ఆడపడుచులందరికీ ఊరందరికీ తప్పకుండా ఇంటింటికి చీరలు పంపించారు. చీరలే కాదు ఇంటింటికి పత్రిక ఇచ్చుకుంటా ఆహ్వానం పిలుపుని అందిస్తుంటే మా అందరి కళ్ళెంబడ నీళ్లు ఆనందంతో తడిసిపోతున్నాయి. కన్నీళ్లు పెట్టుకునుడు ఒక్కటే తక్కువ. మా సంబరపడుతున్నారు చీరలందుకున్న మహిళలంతా. అన్నట్టు పెండ్లి కూతురు ఎవరో చెప్పలేదు కదా. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతుల రెండో బిడ్డ. ఇక సుభాష్ రెడ్డి సారుకు ఇట్లా చేసుడు ఇదేం కొత్త కాదు. ఇదివరకట్లా బీబీపేట మండల కేంద్రంలా 6 కోట్లు ఖర్చు చేసి జిల్లా పరిషత్ బడి కట్టించిండు. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టించిండు. సర్కారు ఇచ్చేటి డబుల్ బెడ్రూమ్లకు తనో ఇంత పైసలు కలిపి వారేవా అనే రేంజ్ లా అదిరిపోయే ఇండ్లు కట్టించిండు. సారది చిన్న చెయ్యి కాదు, ఎముకలేని చెయ్యి. పుట్టిన ఊరు కోసం దత్తత తీసుకున్న ఊరు కోసం ఎంత ఖర్చైనా పెడతాడని పేరున్నది. ఇక ఇప్పుడు కొడుకు పెళ్లియాల 2 ఊర్ల ఆడోళ్లకు చీరలు వంచేటాలకు మల్లోపారి సార్ పేరు మారు మోగుతాంది. అందుకే మా జోర్దార్ వార్తల తరపున కూడా సుభాష్ రెడ్డి రజని దంపతులను తారీఫ్ చేస్తున్నాం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.